నిఘా సంస్థలు ఇంటెలిజెన్స్ వర్గాలు పదే పదే హెచ్చరికలు చేస్తున్నా తిరుపతి రైల్వే స్టేషన్ భద్రతపై పోలీసులు మేల్కోవడం లేదు. ప్రపంచవ్యాప్తంగా తిరుపతి స్టేషన్కు ప్రత్యేక గుర్తింపు ఉన్న భద్రత మాత్రం అంతంత మాత్రమేనన్న విమర్శలు వస్తున్నాయి. శ్రీవారి దర్శనం కోసం దేశ విదేశాల నుండి పెద్ద సంఖ్యలో వస్తున్న భక్తుల భద్రత తిరుపతిలో గాలిలో దీపంలా మారిందని చెబుతున్నారు స్థానికులు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి నిత్యం 50,000 నుంచి 60,000 మంది భక్తులు వస్తుంటారు. వారాంతంలో ఆ సంఖ్య 1,00,000కు పైనే ఉంటుంది. వీరిలో చాలా మంది రైల్వే స్టేషన్ ద్వారానే నగరంలోకి ప్రవేశిస్తుంటారు. అయితే ఇంతటి కీలకమైన ప్రాంతంలో భద్రత పట్ల రైల్వే శాఖ నిర్లక్ష్యం వహిస్తోంది. స్టేషన్లో ప్రవేశించడానికి 18 దారులు ఉంటే కెమెరాలు 33 ఉన్నాయి. అయితే కీలక ప్రాంతంలో ఉన్న కొన్ని పనిచేయడం లేదని సమాచారం. నిత్యం వేల మంది ప్రయాణికులు శ్రీవారి దర్శనం కోసం రైళ్లలో తిరుపతి వస్తుంటారు. అయితే వారికి భద్రత కల్పించడంలో మాత్రం రైల్వే శాఖ నిర్లక్ష్యం వహిస్తోంది. ప్లాట్ఫారాలపై ఎక్కడ చూసినా యాచకులు, అనామకులు దర్శనమిస్తూ ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. వీరిలో కొందరు ప్రయాణికులను తెలివిగా మోసం చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ప్రధానంగా 4-5 ప్లాట్ఫారాలపైనే ఈ ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. వీటిపై కంప్లైంట్ చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు బాధితులు. ఫుట్ఓవర్ బ్రిడ్జ్ కింద ప్రాంతాలు కూడా అనామకుల స్థావరాలకు అడ్డాగా మారుతున్నాయి. రాత్రి 8 దాటితే తాగుబోతులు, గంజాయి తాగేవాళ్లు వీటిని అడ్డాగా మార్చుకున్నారు. తిరుపతిలో జరిగే ఆత్మహత్యల కేసుల్లో అధిక శాతం ఇక్కడే జరుగుతున్నాయంటే భద్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. కొన్ని నెలల క్రితం స్టేషన్లో పనిచేసే కొంతమంది ప్రైవేట్ సిబ్బంది మద్యం సేవించి సమీపంలోని తాగునీటి సంపులో పడి మృతి చెందారు. దానికి కూడా భద్రత వైఫల్యమే కారణం. ఇక స్టేషన్ అడ్డాగా జరుగుతున్న దొంగతనాలకు కొదవేలేదు. పిక్ పాకెట్ గాళ్లకు, దోపిడీ దొంగలకు స్టేషన్ పరిసరాలు అడ్డాగా మారాయి. వీరి బారిన పడి ఇప్పటికే చాలా మంది భక్తులు సర్వం కోల్పోయారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి నగరంలో రైల్వే స్టేషన్ పరిస్థితి పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా తయారైపోయింది. ఈరోజు రైల్వే స్టేషన్ని చూస్తే ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని యాత్రికులు తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తున్నారా అన్న భయంతో ఈరోజు యాత్రికులంతా వస్తున్నారు. ఈరోజు ప్రాణాల పరిస్థితి, వచ్చే భక్తుల ప్రాణాల పరిస్థితి గాల్లో దీపంలాగా తయారైపోయింది. దీనికి ప్రధాన కారణం ఏమంటే అక్కడ సెక్యూరిటీ వైఫల్యం స్పష్టంగా కనబడుతోంది. దాదాపు తిరుపతి రైల్వే స్టేషన్కి 18 మార్గాలు ఉన్నాయి. అంటే ఏ పక్కన్నా ఉగ్రవాదులు చొరబడేదానికి ఆస్కారం సంపూర్ణంగా ఉంది. అయితే పోలీసు అధికారులు మాత్రం తిరుపతి స్టేషన్లో భద్రతా లోపం లేదని చెబుతున్నారు. సిబ్బంది కొరత కారణంగా కొన్ని ఇబ్బందులు ఉన్నమాట వాస్తవమే అయినా ఉన్న సిబ్బందితో భద్రత విషయంలో రాజీ పట్టడం లేదని చెబుతున్నారు. తిరుపతిలో భక్తుల భద్రత దేవుడికే వదిలేశారా? అనేక ఘటనలు జరుగుతున్నా భద్రతా సిబ్బంది ఎందుకు మేల్కోవడం లేదు? గతంలో స్టేషన్ సమీపంలో గన్ దాచిన దుండగులు భవిష్యత్తులో బాంబులు పెడితే దిక్కెవరు? స్టేషన్లో నిత్యం పట్టుబడుతున్న గంజాయి దేనికి సంకేతం? తిరుపతి స్టేషన్ కు నిత్యం లక్షల మంది భక్తులు వస్తుంటారు. అయితే వారిని తనిఖీ చేసేందుకు సరిపడా మెటల్ డిటెక్టర్లు కూడా లేవు. ఉన్నవి కూడా భద్రతా సిబ్బంది వినియోగించడం లేదు. స్టేషన్ లోపలికి వెళ్లేందుకు అధికారికంగా 2 దారులు ఉన్నాయి. అయితే అనధికారికంగా 18 మార్గాలున్నాయి. ప్రధానమైన 2 దారుల్లో తప్ప మిగిలిన చోట్ల భద్రత లేదనే చెప్పాలి. మరోవైపు భద్రత కోసం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరు అంతంత మాత్రంగానే ఉందన్న విమర్శలు వస్తున్నాయి. కానీ పోలీసులు మాత్రం అదేమీ లేదని చెప్తున్నారు. మెయిన్ వచ్చేసి మాకు స్టేషన్ ప్రాబ్లం. స్టేషన్లో మాకు అకామిడేషన్ పెద్దగా లేదు. మాకు ఇంటరాగేషన్ ఎవరైనా అఫెండర్స్ దొరికితే ఇంటరాగేట్ చేసేదానికి సపరేట్ అంటూ మాకు రూమ్ లేదు. అదొక పెద్ద ప్రాబ్లం ఉంది మాకు. అలాగే మాకు స్టేషన్లో యాక్చువల్గా 49 స్ట్రెంత్ ఉండాలి. ఈ స్ట్రెంత్లో ఒక 13-14 కానిస్టేబుల్స్ మాకు షార్టేజ్. మేము ప్రతిరోజు ప్లాట్ఫామ్ డ్యూటీలు, మెనూను, అలాగే ట్రైన్ బీట్లు పంపాలి. పంపేదానికి మాకు కొద్దిగా షార్టేజ్ విషయంతో కొద్దిగా తగ్గిందనమాట. అదే బాగా స్ట్రెంత్ ఉంటే కన్నా మేము అఫెన్స్ జరగకుండా చూసుకుంటాం బాగా. స్టేషన్ భద్రత కోసం ఆర్పీఎఫ్ సిబ్బందితో పాటు రాష్ట్ర పోలీసులు కూడా ఉన్నారు. వీరి సంఖ్య కేవలం 49 మాత్రమే ఉంది. విశాఖ ప్రాంతం నుండి తిరుపతికి పెద్ద ఎత్తున గంజాయి రవాణా అవుతోంది. పోలీసులు అడపాదడపా జరిపే దాడుల్లో పెద్ద మొత్తంలో గంజాయి లభిస్తోంది. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ వంటి నగరాల్లో ఏదైనా అలజడి వచ్చినప్పుడు తప్ప మిగిలిన సమయాల్లో తనిఖీలు గాలికి వదిలేస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఈరోజు పోలీస్ వ్యవస్థ నిద్రా వ్యవస్థలో ఉందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. దానికి ప్రధాన కారణం ఏమంటే అక్కడ సీసీ కెమెరాలు 32 కెమెరాలు ఉంటే దానిలో సగం సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. ఏమని అడిగితే అధికారులు చేతులు ఎత్తేస్తున్నారు. మా చేతుల్లో ఏమన్నది సరైన సహకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అందడం లేదు అంటున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా కాకుండా ఉగ్రవాదుల ముప్పు ఉంది తిరుపతికి అని చెప్పని పదే పదే ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నా కూడా ఆ సమయంలో మాత్రమే తూతూ మంత్రంగా బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ అని చెప్పని రైల్వే స్టేషన్లో తనిఖీలు చేస్తారే తప్ప ఎంతో జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి రైల్వే స్టేషన్ పరిస్థితి ఈరోజు చాలా అధ్వాన్నంగా తయారైపోయింది. చెన్నైకు చెందిన రామచంద్ర అనే వ్యక్తిని కొన్నాళ్ల క్రితం ఒడిషా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎన్ఐఏ విచారణలో అతను బయటపెట్టిన వివరాలు ఏపీ పోలీసులకు చెమటలు పట్టించాయి. కాశ్మీర్కు చెందిన ఉగ్ర బృందంతో కుమ్మక్కైన అతగాడు తిరుమల, తిరుపతిలో ఉగ్రదాడులకు ప్రణాళికలు రచించినట్టు చెప్పాడు. ఆ మేరకు రెక్కీ కూడా చేసినట్టు వెల్లడించాడు. ఆ విషయం బయటపడి నెలలు గడుస్తున్నా స్థానిక పోలీసుల పనితీరులో మాత్రం మార్పు రావడం లేదు. మరోవైపు ఓ నిందితుడిచ్చిన సమాచారంతో కర్ణాటక పోలీసులు రైల్వే స్టేషన్ పక్కనే ఉన్న డ్రైనేజీలో తుపాకీని గుర్తించారు. ఇప్పుడు తుపాకీ పెట్టిన వాళ్లు రేపు బాంబులు పెడితే పరిస్థితి ఏంటన్న ఆందోళన స్థానికుల్లో వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తిరుపతి భద్రత విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తిరుపతి స్టేషన్ను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయడం మాట దేవుడెరుగు, ముందు భక్తులకు రక్షణ కల్పించాలని చెబుతున్నారు.